హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలి. మీ జీవితం మీ చేతుల్లో పార్ట్ 6 4వ భాగం. ఇతరుల శుభాల్ని సహించలేకపోవడం. నాకు ఒక క్లయింట్ ఉండేవాడు. అతడు ఎప్పుడూ ఇతరుల ధ్యాసను తన వైపుకు తిప్పుకోవాలని ప్రయత్నిస్తూ ఉండేవాడు. నా క్లాస్కి అంతరాయం కలిగించడానికి కావాలని ఆలస్యంగా వచ్చేవాడు. అతడు తన తల్లిదండ్రులకు 18వ సంతానం కావున అతడికి అన్ని చివరలలో అందేవి. తన బాల్యమంతా అందరికీ అన్నీ వస్తుంటే తన వాటా కోసం ఎదురు చూడటంతోనే జరిగిపోయింది. కావున ఇప్పటికీ అతడు ఎవరినైనా శుభాలు చేకూరితే వారితో పాటు ఆ ఆనందాన్ని పంచుకోలేకపోయేవాడు. పైగా వారి శుభాలను చూసి సహించలేకపోయేవాడు. అబ్బా, నాకు ఇలా జరిగుండాల్సింది, నాకే ఎందుకు రాదు, లేదా అందరికీ వస్తుంది అన్న ఆలోచన విధానాలతోనే అతడు అతుక్కుపోయేవాడు. అతడి సొంత అభివృద్ధికి, మార్పుకి ఇతరుల శుభాలను చూసి సహించలేకపోవడంతోనే అతడి యొక్క సొంత గుణమే అడ్డంకిగా మారింది. మన స్వంత యోగ్యతని గుర్తించడం జీవితంలో మనకెన్నో నూతన ద్వారాలను తెరిచి ఉంచుతుంది. నాకు ఒక 79 ఏళ్ల క్లయింట్ ఉండేది. ఆమె పాటలు పాడడం నేర్పుతుండేది. ఆమె స్టూడెంట్స్ ఎన్నో టీవీ ప్రోగ్రామ్స్లో వస్తుండేవారు. ఆమె కూడా అలా టీవీ ప్రోగ్రామ్స్లో కనబడాలని ఉండేది. కానీ అందుకు ఆమె జంకుతుండేది. నేను ఆమెతో, చూడండి, మీలాంటి వారు ఇంకెవరూ లేరు, మీలాగా మీరుండండి, దీన్ని ఒక సరదాగా అనుకుని చేయండి, మీరు అందించే దాన్ని సరిగ్గా స్వీకరించేందుకు బయట ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు, మీరు ఉన్నారని వారికి తెలియాలని చెప్పి ఆమెను ప్రోత్సహించాను. ఆమె కొంతమంది ఏజెన్సీని, డైరెక్టర్ని పిలిపించి, నేను సీనియర్ని, పైగా సీనియర్ సిటిజన్ని, నేను టీవీ ప్రోగ్రామ్ చేస్తానని చెప్పింది. కొద్ది కాలంలోనే ఆమెకు టీవీ ప్రోగ్రాంలో అవకాశం వచ్చింది. అప్పటి నుంచి ఆమెకి వెనుదిరిగి చూడలేదు. ఇప్పటికీ ఆమె టీవీలలో, మ్యాగజైన్స్లో కనిపిస్తూ ఉంటుంది. సరదాగా అనుకుని చేస్తే ఏ వయసులోనైనా కొత్త కొత్త కెరియర్స్ని ప్రారంభించవచ్చు. మనల్ని మనం నిందించుకోవడం అనేది మనలో సోమరితనాన్ని, వాయిదా వేసే గుణాన్ని ఇంకా పెంచుతుంది. ఈ పరిస్థితిలోంచి మనము బయటపడాలంటే మన మానసిక శక్తినంతా ఒక చోట కేంద్రీకరించి పాత వాటిని త్రోసిపుచ్చి కొత్త ఆలోచన విధానాల్ని పునికి పుచ్చుకోవాలి. నేను అనర్హుడను అని భావింపజేసే నాలోని అవసరాన్ని వదిలిపెట్టేస్తున్నాను. జీవితంలో అత్యున్నతమైన వాటికి నేను అర్హుడను, ఈ విషయాన్ని ఇప్పుడే నేను ప్రేమతో అంగీకరిస్తున్నానని చెప్పుకోండి. ఇలాగా నేను ఈ విషయాన్ని పదే పదే నాతో చెప్పుకోవడం వల్ల నాలోని వాయిదా వేసే గుణం సహజంగానే నన్ను వదిలిపెట్టేస్తుంది. నేను ఇలా నా అంతరంగంలో నా యొక్క సొంత యోగ్యతని సృష్టించుకోవడంతో నాకు శుభాలను కలిగించే విషయాల్ని ఇంకెప్పటికీ వాయిదా వేయనని పదే పదే మీతో మీరు చెప్పుకోండి. ఇలా అనుకోవడం వలన మనలోని కొన్ని నెగిటివ్ ఆలోచన విధానాలు మరి వాటి బహిర్ప్రభావాలు మనల్ని వదిలి వెళ్ళిపోతాయి. కాబట్టి మనం ఇప్పుడు ఏమాత్రం సమయాన్ని, శక్తిని వృధా చేసుకోకుండా మన నమ్మకాలను మార్చుకుందాం. ఎందుకంటే మన అంతర్ప్రపంచంలోని నమ్మకాలను మార్చుకొనిదే బహిర్ప్రపంచంలో మనకు కావాల్సిన మార్పులను పొందలేము. ఏ విషయమైనా, ఏ పరిస్థితి అయినా, ఏ సమస్య అయినా సరే ఇప్పుడు మనం పట్టించుకుంటున్నది కేవలం మన ఆలోచనలను మనం మార్చుకోవచ్చు. మీరు ఒకవేళ ఏదైనా పరిస్థితి మార్చుకోదలిచితే, ఈ పరిస్థితి నాకు కలుగజేసిన నా అంతరంగంలోని ఆలోచన విధానాలను వదిలిపెట్టేస్తున్నానని చెప్పుకోండి. మీరు ఏదైనా అనారోగ్యంలోంచి కానీ, లేక ఏదైనా సమస్యలోంచి కానీ బయట పడాలనుకుంటున్నప్పుడు పై విధంగా చెప్పుకోండి. అలా చెప్పుకున్న క్షణమే మీరు బలిపశువులయ్యే తెగ నుండి తప్పించుకుంటున్నారు. మీరు ఇక ఎప్పటికీ నిస్సహాయాలు కాజాలరు. మీ యొక్క శక్తిని మీరు గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ఆ పరిస్థితిని సృష్టించుకున్నది నేనే. ఇప్పుడు తిరిగి నా శక్తిని నేను వెనక్కు తెచ్చుకుంటున్నాను. నా పాత నమ్మకాలను, ఆలోచన విధానాలను వదిలిపెట్టేస్తున్నానని చెప్పుకోండి. మనల్ని మనం నిందించుకోవడం. నాకు ఒక క్లయింట్ ఉండేది. ఆమె చాలా ఎక్కువగా వెన్న తింటుండేది. తర్వాత మాత్రం తన శరీరం అధిక బరువుగా ఉన్నందుకు చాలా కోపగించుకునేది. తన సొంత నెగిటివ్ ఆలోచన విధానాలను ఆమె సహించేది కాదు. ఆమె చిన్నగా ఉన్నప్పుడు వారి కుటుంబ సభ్యులందరూ కలిసి భోజనం చేసేటప్పుడు అందరి ప్లేట్లలో మిగిలిపోయిన వెన్నను తినేస్తుండేదట. ఆ సభ్యులందరూ ఆ పిల్ల చేష్టలను అప్పుడు చాలా ముద్దుగా భావించి ఎంతో మురిపంతో నవ్వేవారు. బహుశా ఆమె చేసే పనులలో వారు ఒప్పుకున్నది దీన్నొక్కదాన్నేనేమో. మిమ్మల్ని మీరు తిట్టుకునేటప్పుడు, కించపరుచుకునేటప్పుడు, కొన్నిసార్లు కొట్టుకునేటప్పుడు మీరు ఎవరితో అలా ప్రవర్తిస్తున్నారనుకుంటున్నారు? మన యొక్క ఆలోచన విధానాలు, అవి పాజిటివ్ విధానాలైనా లేక నెగిటివ్ విధానాలైనా, మనకు 3 ఏళ్ల వయసు ఉన్నప్పుడు మన చేత అంగీకరించబడ్డాయి. ఆ వయసులో మనం మన పట్ల, జీవితం పట్ల ఏ నమ్మకాలనైతే అంగీకరించామో
ఆనాటి నుండి తక్కిన జీవితం అంతా అలాంటి అనుభవాల్ని సృష్టించుకుంటున్నాము. మనం చిన్నగా ఉన్నప్పుడు మన పట్ల ఇతరులు ఎలా ప్రవర్తించారో సాధారణంగా ఇప్పుడు మన పట్ల మనం అలా ప్రవర్తించుకుంటాం. మీరు ఇప్పుడు మీతో ఎవరినైనా తిడుతున్నారో అది మీలోని ఆ 3 ఏళ్ల పసిపిల్లనే సుమా. మీరు ఒకవేళ దేనికైనా భయపడితే మిమ్మల్ని మీరు కోపగించుకోకండి. ఇప్పుడు మిమ్మల్ని మీరు 3 సంవత్సరాల పసిపిల్లలుగా ఊహించుకోండి. ఒకవేళ మీ ముందు ఒక చిన్న పిల్ల 3 ఏళ్ల పసిపిల్ల భయంతో కంపిస్తుంటే మీరేం చేస్తారు? మీరు ఆ పిల్ల పట్ల కోపగించుకుంటారా? లేదా ఆమెను దగ్గరికి తీసుకొని భుజంపై చేయేసి ఆ పిల్లకు ఒక సంరక్షణ భావాన్ని కలిగిస్తారా? మీ చుట్టూ ఆనాడు ఉన్న పెద్దలకు అలా చేయడం తెలియలేదేమో. ఇప్పుడు మీరు మీ జీవితంలో పెద్దలయ్యారు. ఇప్పుడు మీలోని పసిపిల్లను సరిగ్గా చూసుకోవాలా లేదా? అలా చూసుకోకపోతే అది చాలా బాధాకరం. గతంలో ఏమి జరిగి ఉన్నా అది జరిగిపోయింది. ఇప్పుడు ఈ క్షణంలో మీ పట్ల మీరు మీకు ఇష్టం వచ్చిన విధంగా ప్రవర్తించుకునే అవకాశం ఉంది. భయంతో కంపిస్తున్న ఒక చిన్నారికి కావాల్సింది రక్షణ, చీవాట్లు కాదు. మిమ్మల్ని మీరు తిట్టుకోవడం అనేది మిమ్మల్ని ఇంకా భయభ్రాంతులకు లోను చేస్తుంది. మీలోని ఆ 3 ఏళ్ల పసిపిల్లకు సమస్యల్లోంచి బయటపడే ఆస్కారమే లేకుండా చేస్తుంది. ఎప్పుడైతే తనకు రక్షణ లేదని భావిస్తుందో అది తనకు ఇంకా కొన్ని సమస్యలను కొని తెచ్చుకుంటుంది. బాల్యంలో ఆ పసిపిల్ల కించపరచబడ్డప్పుడు ఎలా బాధపడేది, ఇప్పుడు మిమ్మల్ని మీరు కించపరుచుకుంటే మీలోని ఆ పసిపిల్ల అలాగే బాధపడుతుంది. మీ పట్ల మీరు చాలా దయతో ప్రవర్తించండి. మిమ్మల్ని మీరు మంచిగా ఒప్పుకోవడం, మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం ప్రారంభించండి. మీలోని ఆ పసిపిల్లని తన యొక్క శక్తి సామర్థ్యాలను సంపూర్ణంగా వ్యక్తపరిచేటట్లు తయారు చేయడానికి ఇదే సరైన మార్గం. థ్యాంక్ యూ. రోజు ఇలా అనుకోవాలి. నేనున్న ఈ జీవిత పరంతత్వంలో అంతా సవ్యంగా ఒకటిగా సంపూర్ణంగా ఉంది. నాలో ఏదైనా మార్పును నిరాకరించే ధోరణులు తలెత్తితే నాలో ఇంకా వదిలిపెట్టేయాల్సిన పాత నమ్మకాల ఆలోచన విధానాలు ఉన్నాయని గుర్తిస్తాను. అవి నాపై ఎటువంటి ప్రభావాన్ని చూపించలేవు. ఎందుకంటే నా ప్రపంచంలో నేనే శక్తివంతుడిని. నేను ఇప్పుడు సృష్టించుకున్న ఈ నూతన మార్పులతోనే నా జీవితాన్ని కొనసాగిస్తాను. మరి నాలో సంభవిస్తున్న మార్పులను నేను అంగీకరిస్తున్నాను. మార్పు చెందేందుకు నా శక్తి కొద్దీ ప్రయత్నిస్తున్నాను. దినానికి మార్పు చెందడం అనేది నాకు సులభమవుతున్నది. ఈ జీవన రాగంతోనూ నిరంతరము మార్పు చెందుతూ ప్రవహిస్తున్న జీవన ప్రవాహంతోనూ నేను ఆనందంతో సాగిపోతున్నాను. ఈ దినాన్ని చాలా అద్భుతమైన దినంగా మలుచుకునేందుకు నేను నిర్ణయించుకున్నాను. మరి నా ప్రపంచంలో అంతా సవ్యంగా ఉంది. థ్యాంక్ యూ.